వచ్చేసి 8th క్వశ్చన్లో ఏ చూద్దాం. ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఫాలోయింగ్ సిస్టమ్. ఈ ఫంక్షన్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇది d2y/dt² ప్లస్ 2 ఇంటూ dy/dt ఈక్వల్ టు 3 ఇంటూ x. ఇప్పుడు గివెన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసినాం. టేక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ assuming 0 initial condition, that is y of 0 equal to 0 and y dash of 0 equal to 0. We can take the Laplace transform of both sides of the equation. ఇప్పుడు both side Laplace transform తీసుకుంటే Laplace transform of d2y/dt² plus 2 into Laplace transform of dy/dt equal to 3 into Laplace transform of y. Using Laplace transform properties, Laplace transform of d² into y/dt² equal to s² into y of s. ఇప్పుడు ఇక్కడ ఈ d/dt ఓన్లీ d/dt ఉంటే ఏం రాయొచ్చు, ఎస్ అని రాయొచ్చు, ఎందుకంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో. నెక్స్ట్ అలానే d²/dt² ఉంటే s² అని రాయొచ్చు. అలానే d3/dt³ ఉంటే s³ అని రాసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు d2/dt² ఉంటే s² ఇంటూ ఈ స్మాల్ y ఏమైంది, క్యాపిటల్ y అయింది. నెక్స్ట్ దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే s ఇంటూ క్యాపిటల్ Y. నెక్స్ట్ ఈ స్మాల్ x ఏం చేస్తే క్యాపిటల్ X అయింది. ద ఈక్వేషన్ బికమ్స్ s² ఇంటూ y ప్లస్ 2s ఇంటూ y ఈక్వల్ టు 3x. ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ x defined as the ratio of output y to the input x assuming 0 initial condition. ఇప్పుడు చూసుకుంటే h ఈక్వల్ టు దీని యొక్క రేషియో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క రేషియో వచ్చేసి x ఈక్వల్ టు y బై x. ఇప్పుడు చూసుకుంటే s² క్యాపిటల్ Y ప్లస్ 2 ఇంటూ s ఇంటూ y ఈక్వల్ టు 3 ఇంటూ x. ఇప్పుడు ఈ దాంట్లో y/sని కామన్ తీద్దాం. ఈ రెండు టర్మ్స్లో y/sని కామన్ తీస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ s² మిగులుతుంది, ఇక్కడ y పోతే ఇక్కడ 2s మిగులుతుంది. అప్పుడు s² ప్లస్ 2s అయింది ఈక్వల్ టు 3 ఇంటూ x అయింది. ఇప్పుడు ఈ y/s ఈ x మనకేంది, దీని ఈక్వేషను y/x కదా. ఈ y/s ఇక్కడ ఉంది, ఈ x ఇక్కడ ఈక్వల్ టులో పైన ఉంది, పైన ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉండేది కిందికి వచ్చేసింది ఈక్వల్ టు ఈ s ఇంటూ ఈ s² ప్లస్ 2s అనేది పైన ఉంది, ఇటు సైడ్కి వస్తే కిందికి వస్తుంది 3/s² ప్లస్ 2s. లేదంటే అలా అయినా చూసుకోవచ్చు. ఇది మల్టిప్లికేషన్లో ఉంది అంటే ఇంటూలో ఉంది, ఇక్కడికి వస్తే డివైడ్ బై లేక్ వస్తుంది. ఇది కూడా ఇంటూలో ఉంది, ఇక్కడికి వస్తే డివైడ్ బై లేక్ వస్తుంది. లేదంటే ఇది రైట్ సైడ్లో ఇలా ఉంది, పైన ఉంది, ఇది ఇక్కడ కిందికి వస్తుంది, ఇది పైన ఉంది, ఇలా కిందికి వస్తుంది. ఇప్పుడు మనకు h వచ్చేసి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వచ్చేసి 3/s² ప్లస్ 4s. నెక్స్ట్ దీంతోనే బి క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని డిరైవ్ చేయాలి, దీంతో ఎక్స్ప్లెయిన్లో. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ టైమ్ డొమైన్ ఫంక్షన్ x ఈజ్ డిఫైన్డ్ యాజ్ x ఈక్వల్ టు లిమిట్ 0 to infinity x ఇంటూ e power minus st into dt, where s is the complex variable generally expressed as s equal to sigma plus j omega with sigma represents the real part providing exponential damping. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే j omega, ఇక్కడ s అంటే ఏంది, సిగ్మా ప్లస్ j omega, దీంతో సిగ్మా వచ్చేసి రియల్ పార్ట్, అదే j omega వచ్చేసి ఇమాజినరీ పార్ట్. అంటే j అనేది ఇమాజినరీ టర్మ్ కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఇమాజినరీ పార్ట్ అయిపోయింది, అది వచ్చేసి రియల్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x ఈక్వల్ టు లిమిట్స్ 0 to infinity x ఇంటూ ఈ s ప్లస్లో సిగ్మా ప్లస్ j omega సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంటూ t ఇంటూ dt. x ఈక్వల్ టు లిమిట్ 0 to infinity x ఇంటూ ఇది ఎలా ఉంది, e power a ఇంటూ e power b, అదేమైంది e power a plus b. ఇది e power a plus b మాదిరి ఉంది కాబట్టి e power a ఇంటూ e power b రూపంలో రాద్దాం. e power మైనస్ సిగ్మా టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ ఇంటూ డిటీ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సిగ్మా ఈక్వల్ టు 0, దెన్ ద అబౌవ్ ఈక్వేషన్ బికమ్స్ x ఈక్వల్ టు లిమిట్ 0 to infinity x ఇంటూ ఇప్పుడు సిగ్మా ప్లస్లో 0 పెడితే ఇది 0 అయిపోద్ది. ఈ పవర్ 0 ఎంత 1, అంటే 1 ఇంటూ ఈ పవర్ మైనస్
జే ఒమేగా టీ ఏమైంది, e పవర్ మైనస్ జే ఒమేగా టీ అయింది ఇంటూ డిటీ. ద ఫోరియర్ ఫంక్షన్ ఆఫ్ టైమ్ డొమైన్ ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఇంటిగ్రల్ -0 to infinity x of t into e power minus j omega t into dt. ఇప్పుడు ఇది ఎక్స్ ఆఫ్ ఎస్ చేస్తే ఏమొచ్చింది, ఎక్స్ ఆఫ్ ఒమేగా వచ్చింది. దీన్నే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఎస్ప్లెయిన్లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ని యూజ్ చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని డిరైవ్ చేసేదే ఇదే ఎక్స్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.